హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నేను దేవుని సేవ చేస్తున్నా. నాకు ఈ దేవుని సేవలు ఏం కావాలి? ఏం కావాలి? ఈరోజు విత్తనం ఇత్తాను, రేపు తెల్లారేసరికి పెద్దదైపోవాలా, రేపు తెల్లారేసరికి పెద్దదైపోవాలా, అప్పటికప్పుడే కొమ్మలు వచ్చేయాలా, అప్పటికప్పుడే పూత వచ్చేసేయాలి, అప్పటికప్పుడే కాయలు రావాలి, అప్పుడు మొత్తం రేపు తెల్లారి కోసుకోవాలి అన్నంత ఆత్రం ఉందనుకో, పరిస్థితి ఏమవుతుంది చెప్పరేమండి? కొంతమందికి ఇది కావాలన్నమాట. ఇప్పుడు విత్తనం వేసారా, ఇప్పుడే మొలకెత్తాలా, ఇప్పుడు విత్తనం వేసారా, ఇప్పుడే పెద్దదైపోవాలా, ఇప్పుడు విత్తనం వేసారా, ఇప్పుడే కాయలు కోసేసేయాలా. అందుకని చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కోసం కనిపెట్టుకుంటాడు. తొలకరి వర్షం పడిన తర్వాత దున్నుతాడు, తర్వాత విత్తనం వేస్తాడు, విత్తనం వేసి నీరు కట్టుకుంటూ ఉంటాడు, మొలకెత్తిన తర్వాత దాన్ని చూస్తూ ఉంటాడు. అది పెరుగుతూ ఉన్నప్పుడు తెగులు వచ్చిందా, ఏ తెగులు వచ్చింది, ఏ ముందు కొట్టాలి, ఎలా అని ఏమండి కాచుకుంటూ ఉంటాడు. తర్వాత కడవరి వర్షం కోసం కనిపెట్టుకుంటాడు. అది పడిన తర్వాత చూసుకుని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, విలువైన భూఫలము నిమిత్తం కంటికి నిద్ర రాకుండా, కను రెప్పలకి కునుగుపాటు రాకుండా ఏమండి కాచుకుంటూ ఉంటాడు. వ్యవసాయకుడు చేస్తాడు ఆ పని. ఆ విధంగా బాబో నువ్వు కూడా ఏం చేయాలి అంటే, ప్రభువు రాకడ కోసం ఓపిక కలిగి ఉండు. ఎందులో అంటే నీవు చేసే పనిలో నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తున్నావా, చిన్న ఉద్యోగం చేస్తున్నావా, పాసి పని చేస్తున్నావా, కూలి పని చేస్తున్నావా, ఇంకొకటి చేస్తున్నావా అనేది కాదు. అక్కడ నీవు చేసే ఆ పని ఏదైనా సరే అందులో నీకేముండాలి తెలిసిన ఓపిక ఉండాలి. మనోళ్ళ కొంచెం చెప్తా ఉంటారే, ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేయండిరా, ఏదో ఒకటి చేరండిరా, అది చిన్న ఉద్యోగంలో చేరండిరా అంటే, నేను చదువుకున్న ఉద్యోగం కాదన్నా, నా చదువు తగింది కాదన్నా, అయినా అక్కడికి పోయి 10,000 రూపాయలకి ఎక్కడ చేస్తామన్నా? 10,000కి కూడా గతి లేకుండా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆ ఉద్యోగం కూడా దొరకక బాధపడేవాళ్ళు, వేదన పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అరే నీకు 10,000 ఇస్తానన్నప్పుడు ముందు చేరు. నీకు మింగేదానికి మెతుకులు లేవంటే మేసాలకి ఇటు సంపంగి పోస్తా అంటాడు. ఒరే అసలు నీకు ఉద్యోగమే లేదు, అసలు నీకు అనుభవమే లేదు, నీకు ఎక్స్పీరియన్సే లేదు, నీకు ఎవడు ఒకేసారి 1,00,000 రూపాయలు ఇచ్చే జీతం, అయ్యా రా అయ్యా నీకోసం కాసుకొని ఉందయ్యా, నువ్వు కూర్చోయ్యా కుర్చీలో, నీకు ఒకేసారి 1,00,000 రూపాయలు ఇస్తాను అంటాడు ఎవడన్నా? అంటాడా? అసలు నీ టాలెంట్ ఏందో తెలియాలి, అసలు నీ ఆసక్తి ఏందో చూడాలా, నువ్వు ఎలా పని చేయగలుగుతున్నావో, అసలు నీకు పంక్చువాలిటీ క్రమం అనేది ఉందా లేదా అన్నీ చూస్తాడు కదండి. ఒక కంపెనీలో చేరే ముందు చూడ్డా, నీ పంక్చువాలిటీ చూస్తాడు, క్రమం చూస్తాడు, టయానికి వస్తున్నావా లేదా, నీ ఫిట్నెస్ చూస్తాడు, సమస్తం చూసి ఆ తర్వాత అంటాడు నీకు ప్రమోషన్ ఇస్తున్నాను బాబు అని. నీకేం కావాలి? కనిపెట్టుకోగలగాలి కదండి, ఓపిక అనేది ఉండగల, నీ పనిలో నీకు ఓపిక ఉండాలి కదండి. 1 సంవత్సరం చేయి, 2 సంవత్సరాలు చేయి, 10 సంవత్సరాలు చేయి. కొంతమంది చాలా సంతోషం అన్న, 10 సంవత్సరాల నుంచి ఆ కంపెనీకి పోతున్నాడు అన్న, ఆ కంపెనీలో చేస్తున్నాడు అన్న. మరి ఎట్లమ్మా జరిగిపోతుందంటే, సంవత్సరం ఆయన నమ్మకాన్ని బట్టి పెంచుతానే ఉన్నారన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది ఆయనకి ఆయన చేసే పనిలో? ఓపిక ఉంది. నువ్వు చేసే పనులు నీకు ఓపిక లేకపోతే ఎట్లా? ఒకేసారి ఈ ప్రాంతంలో ఇంత మందిరం వచ్చిందా చెప్పండి? వచ్చిందా? ఒకేసారి ఇంతమంది ఆరాధనకు వచ్చారా? నోరు తెరవండి. వచ్చారా? ఒకేసారి ఇలా జరిగిందా? ముందు ఎక్కడో బాడుక్కి ఆ స్థలం తీసుకొని అక్కడ గుడిసేశారు, ఆ గుడిసెలో ఆరాధన చేశారు. ఆ తర్వాత సొంత స్థలం కావాలనుకుంటా ప్రార్థన చేస్తా ఉంటే
ఈడ కొంచెం స్థలం దొరికింది. ఆ కొంచెం చిన్న రేకుల షెడ్ వేశారు. ఆ ఓపెనింగ్ కార్యక్రమానికి కూడా నేను వచ్చా. అక్కడ గేదెలు కట్టేసి ఉంటా, అక్కడ గేదెలలో 1-2 ఆడే చేస్తే ఆ తోకలతో ఇట్లా కొడతా ఉంటే అక్కడే కూర్చున్నాం, పక్కన కూర్చున్నాం. ఆ కంపు భరిస్తా అది తోకలతో ఇట్లా కొడతా ఉంటే అవన్నీ కూడా మీద పడ్డాయి. చిన్నదే. ఆ తర్వాత ముందు పక్క స్థలం కొన్నారు. ఆ తర్వాత అక్కడ రూములు కట్టారు. ఆ తర్వాత రేకులు అటు ఇటు పెంచడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, మందిరం కట్టారు. ఇప్పుడు అన్నది ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం, అవునా కదా? చెప్పలేమండి. విత్తనం వేస్తాగా మొలకెత్తుద్దా? వీడికి ఓపిక ఉండదన్నమాట. అరే ఉద్యోగం, చిన్న ఉద్యోగం చేయరా అంటే చేయడు. నేను చదివేంటి, ఆ ఉద్యోగం నేను చేయాలా? మరి వీటికి వెళ్ళగా ఉండు, ఇంట్లో తిని వీడితో తిరుగుతూ ఉండు, ఇంకేం పని పాట ఉండదు. కొంతమంది చూడండి, ఇంట్లో శుభ్రం చేసి పెడతా ఉంటారు. ఆ తల్లి ఆ తండ్రి నేను చదివించారు, పెద్ద చేశారు, పనికొస్తావు, ప్రయోజనకారుడుగా మారుతావు అనుకుంటే ఈడేం చేస్తుంది వచ్చినా ఇంట్లో తింటాడు, ఈదులు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళకి అనవసరంగా పెట్రోల్ కూడా వేస్ట్. అలాంటి వాళ్ళకి అన్నం కూడా పెట్టడం వేస్ట్ కదా. నిన్ను ఎంత భరిస్తున్నారో నీ తల్లిదండ్రులు గుర్తెరుగు. నీ తల్లికి నీ తండ్రికి ఎంత ఓపిక ఉంటే ఇంతకాలం అలాగా ఉన్నారు. అది ఆలోచన చేస్తున్నావా? నీకు ఉండడంలే ఆ ఓపిక, నువ్వు సంపాదించుకోలేకపోతా ఉన్నావు. నువ్వు చేసే పనిలో నీకు ఓపిక ఉండాలండి. నువ్వు ఏ పనైనా దేవుడు నీకు ఇచ్చాడా, అది చిన్నది. కానీ అసలు కాలు మోపేదానికే స్థలం లేకపోతే నేను ఈ కంపెనీ అంతా నేనే పెట్టేస్తానంటే ఎట్లా? నువ్వు చేసే ఉద్యోగానికే ఏమండి దానికి సంబంధించిన టాలెంట్ నీకు లేదు. అయినా వాళ్ళు ఏం చేశారంటే కాస్త కోసం చదివారు కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఆడ పెడితే నువ్వేం చేస్తున్నావు? కొంచెం గుర్తెరగని దేవుని బిడ్డారా, యవ్వనస్తులారా, ఆలోచన చేసుకుందరు గాక. హల్లెలూయా, హల్లెలూయా. వ్యవసాయకుడు తొలకరి వర్షం కోసం, కడవరి వర్షం కోసం సమకూడే వరకు ఏం చేస్తారు తెలుసా? విలువైన భూఫలం నిమిత్తం కాచుకుంటాడు, ఓపికతో కాచుకుంటాడు, కనిపెట్టుకున్నాడు, ఓపిక కలిగి ఉంటాడు, ఓపికతో ఉంటాడండి. అంత ఓపికతో ఉంటే ఒక్కరోజున భయంకరమైన వర్షం పడింది. మొత్తం ఏమైపోయింది? మొన్నటి రోజు చాలా బాధ అనిపించింది. ప్రభువా, మొక్కజొన్నంతా కోసుకున్నారయ్యా, రోడ్ల మీద ఉన్నాయా, బస్తాలు ఉన్నాయా, కనికరించాయా. ఓ ప్రక్క విష్టింగ్ చేస్తాను, ఓ ప్రక్క ప్రార్థన చేసుకుంటానే ఉన్న, కనికరించాయా అని. దేవుని మహాదయ ఈ ప్రాంతాల వర్షం వల్ల ఆ రోజు పడుంటే పరిస్థితి ఏంటి? పడింది, మొత్తం తడిసిపోతుంది. ఆ తడిసిపోయిన తర్వాత ఏమొస్తాయి? మొలకలు వస్తాయి. దాన్ని కొనే నాదుడు ఉంటాడా? అయినా ఇవి వ్యవసాయకుడు వ్యవసాయం చేయడం మాంతాడా? చెప్పరేమండి. మరలా సంవత్సరం మొక్కజొన్న విత్తకుండా ఉంటాడా? నోరు తెరవరేమండి. ఆ వ్యవసాయకుడికి ఎంత ఓపిక ఆలోచన చేయండి. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, చేతికి రాకపోయినా, చేతికి వచ్చినా ఏముంటుంది అతనికి? చెప్పరేమండి. ఓపిక. ఎంత ఓపికగా ఆయన పని చేస్తూ ఉంటాడు చూడండి. ఇంకొంతమంది చూడండి, అయ్యా ఇది ఎందుకయ్యా వేరే చేసుకోకూడదయ్యా అంటే, ఈ పని తప్ప నాకు వేరేది రాదన్నా, ఈ వ్యవసాయం తప్ప నాకు వేరేది రాదన్నా. ఆ వ్యవసాయంలో ఆయనకిచ్చిన పనిలో ఆయన ఎంత ఓపిక కలిగి ఉంటాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే ఏమండి, ఇంటి మీద ఇల్లు ఉండాలని ఎప్పుడు ఆశపడమాక. ఇంటి మీద ఇల్లు కట్టేయాలి, ఇంటి పక్క స్థలం కొనేసేయాలి, ఆ పక్కలది కూడా తీసేసుకోవాలి, అందరిది ఆక్రమించేసుకోవాలి అని ఎప్పుడు ఆశపడమాక. ఓపిక ఎదురు చూడు. నీ పనిలో ఓపికగా నీ ఉండగలిగితే నా ప్రభు నిన్ను అభివృద్ధి పదములో నడిపించును గాక.
నిన్ను అభివృద్ధి పరచును గాక, అభివృద్ధి చేయును గాక. హల్లెలూయా. దావీదుని చూడండి, సేవకుడు చెప్పాడు, బాబు నేను వస్తాను బాబు, నేను వస్తాను బాబు, నేను వస్తాను బాబు అన్నాడు. సరేనయ్యా సరే, నేను తల ఊపాడు. ఊపినోడు ఏమన్నా వచ్చేదాకా ఉన్నాడా? లేడు. ఈలోపే ఏమండి అక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు వరకు ఎంత ఓపికగా ఉన్నాడో, ఆ చివరి క్షణం అంతే ఓపిక నశించిపోయింది. శత్రువుల మీద పడుతున్నారని, జనులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని నాకు నేనే బలి చెల్లించేశానయ్యా అన్నాడు. అరే దేవుడు నీకేం చెప్పాడురా? కాస్త ఓపిక కలిగి ఉండమన్నాడు కదా. నిర్ణయించబడిన సమయం వరకు ఓపిక కలిగి ఉండమన్నాడు కదా. ఉండకుండా ఎందుకు ఈ పని చేసావు? దేవుడేమో నీ రాజ్యాన్ని స్థిరపరచాలని చూశాడు. నీ చేతులారా నీ రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, నీ చేతులారా అభివృద్ధిని పోగొట్టుకుంటావు, నీ చేతులారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు కదా. ఇప్పుడు ఇక నీ రాజ్యం నీకు ఉండదు, నీ రాజ్యం ఇక నీకు ఉండదు. నీ చేతులను తీసేసి ఆయన ఒక నెరపరుచుకున్నాడు, ఒకని ఎన్నుకున్నాడు, అతనికి ఇచ్చేస్తా ఉన్నాడు దేవుడు. ఆలోచించేయండి. అభివృద్ధి పొందవలసిన వ్యక్తి, ఆ కుటుంబమే రాజరికపు హక్కు కలిగి నడిపించబడవలసిన వ్యక్తి, అతనితోనే అతని రాజ్యం పాడైపోయింది. అధికారం పోగొట్టుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు. దానికి కారణం ఏంటి తెలిసిన? చివరి క్షణంలో ఓపిక లేక, చివరి క్షణంలో 6 రోజుల 23 గంటల 59 నిమిషాలు ఓపిక కలిగి ఉన్నాడు పాపం. ఒక్క నిమిషమే అందరూ చేసేది ఆ పనే. ఆ క్షణం వరకు ఓపిక ఉంటుంది, ఆ క్షణం వరకు ఓపిక ఉండేది. అదేదంటారే, తినబోయే సమయం ఆసన్నమైందంట, ఈలోపు ఈడు వెళ్ళిపోయాడంట. అదేదంటారా, తినేదానికి వాడికి ప్రాప్తము లేదు, ప్రాప్తం లేదు. కొంతమంది అంటుంటారు కదా, వాడు ఈ రోజు వరకు ఎంత నమ్మకంగా ఉన్నాడన్నా, ఎంత బాగున్నాడన్నా, ఎంత యథార్థంగా ఉన్నాడన్నా, ఆశీర్వాదం ఇక కలుగుతుంది అనే ఆ టయానికి, అభివృద్ధి పదంలోనికి ప్రభు తీసుకుని వస్తున్నాడు అనుకుని ఆ టైంలోనికి, ఆ టైం వచ్చేసరికి లేడన్నా, ఇంట్లో ఉండకుండా పోయాడన్నా. కొంచెం ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు ఏమన్నా ఒకవేళ కలిగి ఉన్నాయేమో నాకైతే తెలియదు, కానీ మనల్ని ప్రేమిస్తున్న దేవుడు తెలియజేస్తున్న మాటలు. హల్లెలూయా. నీ పనిలో నువ్వేం చేయాలంటే ఓపిక కలిగి ఉండగలగాలి. ఓపికతో ప్రభువు నీ చేతికి అనుగ్రహించిన ఆ పని నువ్వు చేసుకుంటూ ఉండగలగాలి, అట్టి కృప ప్రభు నిండుగా మెండుగా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి మీద కొమ్మరించి నడిపించును గాక. హల్లెలూయా. పరీక్షలు ఓపికగా ఉంటే ఘనత కలుగుతుంది. మాట్లాడే మాటల్లో ఓపికగా ఉంటే సమాధానంగా బ్రతుకుతావు, సమాధానం పోగొట్టుకో. అప్పుడప్పుడు అంట సమాధానమే లేదని, ఎందుకు ఉంటుంది? కొంచెం తగ్గించుకో. నోటికి కళ్ళెం వేయి, మాట్లాడాలనిపించిందా మొయ్యి, నోరు మొయ్యి, సమాధానంగా ఉంటావు. హల్లెలూయా. చేసే పనిలో నువ్వు ఓపికగా ఉన్నావా, అభివృద్ధిని చూస్తావు, నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు. చూచుదువు గాక. హల్లెలూయా. నేను చేసే పనిలో నాకు ఓపిక ఉందా, అభివృద్ధిని చూస్తా నేను. హల్లెలూయా. నిశ్చయముగా ఈ మాటలు ఒక్కొక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయును గాక. అందరం ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి అందరం ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడండి.
మోకరించాలనుకుంటే మోకరించండి, కూర్చోవాలనుకుంటే కూర్చునండి. ఎలా మీకు సహకరిస్తే అలా చేతులెత్తండి. అందరం ప్రార్థన చేసుకుందాం. ఆకాశపు చేతులెత్తి, ప్రియ యవనస్తుడా, ప్రియ దైవజనాంగమా, యేసయ్య రక్తం చేత కొనబడిన వారలారా, కడగబడిన వారలారా, ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవండి, నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేసుకోండి. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓపిక లేక జీవితంలో నెమ్మదిని కోల్పోయావేమో, అభివృద్ధిని కోల్పోయావేమో, ఆశీర్వాదాన్ని కోల్పోయావేమో. ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మీరు అక్కడ సమీపించున్నది కనుక యేసయ్యా ఓపిక కలిగి జీవించే కృప నాకు దయచేయి. ఓపిక కలిగి జీవించే కృప దయచేయి. ఓపిక కలిగి బ్రతికే కృప నాకు దయచేయని అందరం ప్రార్థన చేసుకుందామా? వస్తానని చెప్పిన యేసయ్య రాక మానడు. ఆయన ఆలస్యం చేయడు. ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు తెలుసునా? నీవు నశించిపోవటం ఆయన చిత్తము కాక దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు. దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? విశ్వాసమునకు కలిగే పరీక్షలో నీకు ఓపిక ఉండగలగాలి. పరీక్షలో ఓపిక ఉండాలి. నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఘనపరచునుగాక, ఘనపరచునుగాక, హెచ్చించునుగాక, హెచ్చించునుగాక, హెచ్చించునుగాక. మాట్లాడే మాటల్లో నీకు ఓపిక ఉండాలి. మాట్లాడేదానికి నిదానించగలగాలి. తొందరపాటు పనికిరాదు సహోదరుడా, సహోదరు. తొందరపడకు, నిదానించు, నిదానించు. ఓపిక కలిగి జీవించు. నీ దేహమునకు శిక్ష కలుగునంత పని నీ నోటి వల్ల జరగనీయకు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. పెదాలు మూసుకో, నిన్ను కాపాడుకుంటావు. నాశనము అనేది నీ దరిదాపులో లేకుండా ఉంటుంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? నీవు చేసే పనిలో నీకు ఓపిక ఉండాలి. నీవు చేసే పనిలో నీకు ఓపిక ఉండాలి. నీవు చేసే పనిలో నీకు ఓపిక ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా?
ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. సౌలుకు ఓపిక లేక రాజ్యాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, విలువైన భూఫలం నిమిత్తం వ్యవసాయకుడు ఓపికతో ఉంటాడు. మనం ఈ లోకము సంబంధించిన ఫలం కోసం కాదు, దేవుని ద్వారా కలిగే ఫలం కోసం ఓపికతో ఉందుముగాక. ఆయన ఇచ్చే బహుమానం ఆయన చేతుల్లో ఉంది, ఆయన యొద్దే ఉంది. ఆయన ఇచ్చే బహుమానం పొందగలిగేటట్లుగా, ఆ ఫలం ఆయనకు దయచేయగలిగేటట్లుగా ఓపికతో ఉందువుగాక, ఓపికతో ఉందువుగాక, ఓపికతో ఉందువుగాక, ఓపికలకు జీవించుదువుగాక. ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో నోరు తెరవండి, ప్రార్థన చేసుకో. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీ స్తోత్రము నాయన. ఇప్పటి వరకు ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉండి ఈ ఆరాధన అంతటినీ మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిపించారు నాయన. మీ స్తోత్రం. ఈ ఆరాధనకి ఆశతో కూడి వచ్చిన నీ బిడ్డలతో ప్రభువా, మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రమునైనా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓర్పు కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడని ఈ వాక్య భాగము ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రమునైనా. నా తండ్రి, నీ రక్తం చేత కడుగుబడిన నీ బిడ్డలమై ఉన్న మా జీవితాల్లో ఓర్పు అనేది కనబడిన పరిస్థితులు నా దేవా, మీ స్తోత్రం. మా ఆత్మీయ జీవితం యొక్క స్థితిగతిని ఎరిగిన దేవుడివై ప్రభా, నా ప్రభా, ఓర్పు కలిగి ఉండాలని అయ్యా, మీరు ఆకుడి వరకు మేము సహనము కలిగి ఉండాలని మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం. ఏ ఏ విషయాల్లో మేము ఓర్పు కలిగి జీవించాలో వాక్యము ద్వారా మీరు తెలియచేశారు నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా నాయనా వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండక ఆ వాక్యాన్ని గ్రహించిన వారై ప్రతి మాట హృదయం అనే మెత్తని పలక మీద రాసుకొని ప్రభా, ఆ వాక్యానుసారముగా జీవించి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరు సహాయము చేయండి తండ్రి. మీకు స్తోత్రమునైనా. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని వెరిగి మీరు నానా విధములైన శోధనలలో పడుతున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడని తండ్రి మీరు ధైర్యపరుస్తూ ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రమునైనా. నా దేవా, నా తండ్రి, విశ్వాస జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా విశ్వాసమునైనా నా తండ్రి ఎన్నో పరీక్షల్లోనైనా మేము నడిపించబడుతూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రమునైనా. ఓర్పు లేక ప్రభా, మా జీవితాల్లో హెచ్చింపు లేదు, ఘనత లేదు, ఆశీర్వాదము లేదు నాయన. నా దేవా, మీకు స్తోత్రమునైనా. అయ్యా, యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. నా తండ్రి, సంకెళ్ళ చేత అతని ప్రాణము నొప్పించబడింది, ఇనుము తనను బాధించింది. నా ప్రభా, మీకు స్తోత్రమునైనా. అయ్యా, అతడు హెచ్చించబడే అంతవరకు, అతనికి ఘనత కలిగే అంతవరకు కూడా యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ వచ్చింది. నా దేవా, మీకు స్తోత్రమునైనా. యోబు జీవితములోనైనా కఠినమైన బాధలు, అగ్ని వంటి మహాశ్రమలు, నా దేవా, తట్టుకోలేని శోధనలు ప్రభువా. నేను శోధించబడిన తరువాత శుద్ధ సువర్ణముగా మార్చబడతానని ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నాడు ప్రభువా. అయ్యా, తన విశ్వాసము అయ్యా పరీక్షించబడుతూ ఉన్నప్పుడు ఆయన జాలి కనికరము కలిగి ఓర్పు కలిగి నడుచుకున్నాడు. అందుకనే యోసేపు హెచ్చించబడ్డాడు, ఘనత కలిగింది అయ్యా. అందుకనే యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకోగలిగాడు. నా దేవా, మీకు స్తోత్రమునైనా. శోధన సహించువాడు ధన్యుడని, శోధనలో నిలిచి ఉన్నవాడు ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడని మీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా, నా దేవా, మీకు స్తోత్రమునైనా. ఈ ఆరాధనలో నీ బిడ్డలు నిలిచి ఉన్నారయ్యా.
మేము దేవుని నమ్ముకున్నప్పటి నుంచి కూడా మాకెన్నో శ్రమలు కలుగుతూ ఉన్నాయి. అగ్ని వంటి శ్రమలో మేము నడిపించబడుతూ ఉన్నాము. ఎలాంటి ఆశీర్వాదము లేదు. విత్తనము వేస్తే ఫలించట్లేదు, వ్యాపారము చేస్తే ఆశీర్వాదము లేదు. మాకెందుకు ఈ బాధలు, ఈ కష్టాలు అని మీ సన్నిధిలో కన్నీళ్ళని అన్నపానములుగా భుజిస్తూ కన్నీళ్లతో మీ పాదాలు కడుగుతూ ఉన్నారు నాయన. ఈ ఆరాధనలో ప్రభువా, నా దేవా, కన్నీళ్లతో మీ పాదాలు కడుగుతున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆస్వాదించండి ప్రభువా. వారు చూపుతున్న ఓర్పుకు కలిగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. మీకు స్తోత్రము నాయనా. నీ బిడ్డలందరినీ నాయనా నా ప్రభువా ఆస్వాదించండి, హెచ్చించండి, ఘనపరచండి. ఓర్పు కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రెండంతలుగా ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేయబోతున్నందుకు మీకు స్తోత్రము నాయనా. యోసేపుని హెచ్చించినట్లుగా హెచ్చించబోతున్నందుకు మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయనా. నా తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడువు నాయనా. మీ సశరీరుడిగా జీవించినప్పుడు ప్రభువా, అయ్యా, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా అనేకులు ఆదరించబడ్డారు, దీవించబడ్డారు, ఓదార్పు పొందుకున్నారు, సమాధానపరచబడ్డారు తండ్రి. మీకు స్తోత్రము నాయనా. అయ్యా, నీ బిడ్డలమని చెప్పుకుంటున్న మా జీవితాల్లో, మా మాటల్లో ఓర్పు అనేది లేక కుటుంబాల్లో అసమాధానము, కుటుంబాల్లో గొడవలు, కక్షలు, పగలు, యేసయ్యా మీకు స్తోత్రము నాయనా. నా తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా మాటల విషయమై ఓర్పు కలిగి జీవించడానికి సహాయం చేయండి. సన్హెరీబు ప్రభువా గర్వించిన వాడే తన నోటి మాటల ద్వారా నాయనా తన దేశానికి ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టాడు. తన ప్రజలందరూ చనిపోవటానికి కారకుడయ్యాడు. తను కూడా ఖడ్గము చేత చంపబడ్డాడు. ప్రభువా మీకు స్తోత్రమునైనా. అయ్యా, ఓర కొనక మాటలవాడు తనకు నష్టము తెచ్చుకుంటాడని మీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా, నా తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరునైనా ఇది మొదలుకొని ప్రభువా ప్రతి విషయములో నా తండ్రి మెలకువ కలిగి కృపాసహితమైన మాటలు మాట్లాడుతూ నాయనా కుటుంబాన్ని సమాధానముగా నడిపించుకోవటానికి సహాయము చేయండి ప్రభువా. ఈ ఆరాధనలో ఎవరికైతే సమాధానము లేదో నా ప్రభువా, పరలోకములో ఉన్న సమాధానం, మీరిచ్చే సమాధానం ప్రతి ఒక్కరూ పొందుకొనును గాక. ఇది మొదలుకొని ప్రభువా మాటల విషయంలో ఓర్పు కలిగి సమాధానముగా జీవించటానికి సమాధానకర్తగా ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి నా దేవా. మీకు స్తోత్రం. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి విషయంలో అభివృద్ధిని కలుగు చేయండి నాయనా. మీకు స్తోత్రం ప్రభువా. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మీరు అక్కడ వరకు మేము ఓర్పు కలిగి ఉంటామని తీర్మానము చేసుకుని జీవించడానికి కృప చూపండి అయ్యా. ఇప్పటి వరకు వాక్యం చెప్పిన మీ సేవకులకు మంచి ఆరోగ్యమునిచ్చి మీ సేవకుల నోట పలికించిన ప్రతి మాట నీ బిడ్డ జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేసి మీ సేవకుల్లో మీరు మహిమను పొందమని, మమ్మల్ని అందరినీ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.